నమస్తే. మనందరం ఇంకోసారి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం వెనిజులా గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వెనిజులా దేశంలో అపారమైన క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కానీ ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చి పూర్తిగా దెబ్బతింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, అక్కడ కొంతమంది దుష్ట రాజకీయాలు చేసి మన సంపదని పారిశ్రామికవేత్తలు దోచుకుంటున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం, ప్రజల్ని రెచ్చగొట్టడం. మేము అధికారంలోకి వస్తే ఇది ఉచితంగా ఇస్తాము, ఈ సదుపాయాలు ఉచితంగా ఇస్తాము, మీరు పనేం చేయవసరం లేదు, అన్ని రకాలుగా మీరు ఇంట్లో కూర్చుంటే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వెనిజులా దేశాన్ని ఇవాళ రోజున ఏ పరిస్థితి తీసుకొచ్చారో మనం చూడవచ్చు. అలానే భారతదేశంలో కూడా కొంతమంది మేము అధికారంలోకి వస్తే ఇది ఉచితంగా ఇస్తాము, మీరు ఎవరు పని చేయొద్దు, మేము సంపదను సృష్టిస్తాము, మీరు అనుభవించండి, అలానే ఈ పారిశ్రామికవేత్తలు మన శ్రమను దోచుకుంటున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఓకే, గుడ్, పారిశ్రామికవేత్తల్ని తీసేద్దాం. కానీ కొత్తగా మనం పరిశ్రమలు పెడితే కదా మనం వాళ్ళని వెళ్ళిపోమనేది. మనం కొత్తగా పరిశ్రమలు పెట్టకుండా ఏమీ చేయకుండా మనం వాళ్ళని వెళ్ళిపోమంటే మనం ఎలా బతుకుతాం? అదే పరిస్థితి వెనిజులాలో వాళ్ళు కొత్త పరిశ్రమలు ఏమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ డెవలప్ చేయకుండా ఉన్న పారిశ్రామికవేత్తల్ని వాళ్ళు పారదోలారు. దానివల్ల ఏమైంది? దేశం విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళి ఇవాళ రోజున పరాయి పాలకులు వచ్చి ఆ దేశాన్ని దోచుకోవడం జరుగుతుంది. నేను ఒక భారతీయుడిని, నా దేశం భారతదేశం అని నేను చెప్పుకోవడానికి నేను పూర్తిగా గర్వపడాలి. ఎప్పుడు గర్వపడతాను? నా దేశం సుసంపన్నమైనప్పుడు. మనం ఏ రోజైతే మాకు ఉచితాలు వద్దు, మేము మన జాతి కష్టపడి పనిచేసే జాతి, నమ్మకమైన జాతి, ప్రపంచంలో ఎవరైనా ఒక జాతిని నమ్ముతారు అంటే అది ఒక్క భారత జాతినే నమ్ముతారు. కాబట్టి మిత్రులారా, మనందరం ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తారో వాళ్ళ వైపే నిలబడదాం. అలానే మనం ఉచితాలకి ఆశపడద్దు. కాబట్టి రేపు ముందు తరాలు అంటే ఎంతో కాలం లేదు, నెక్స్ట్ ఒక 4-5 ఏళ్లలో విపరీతమైన పరిణామాలు జరగడానికి ఆస్కారం ఉంది. మనందరం ఇప్పుడే మేల్కొని అభివృద్ధిని ఎవరైతే చేస్తారో వాళ్ళెమ్మటి మనం నడిస్తే ఆ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అయ్యి మన ముందు తరాల్ని మనం కాపాడుకోగలుగుతాం. నమస్తే.